హలో ఫ్రెండ్స్, టుడే ప్రాక్టీస్ బిట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి మనం ఈరోజు ప్రిపేర్ చేసినటువంటి నోట్స్లోని ఈ 10th క్లాస్కి సంబంధించినటువంటి విసర్జన లెసన్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్ని బిట్స్ దీంట్లో కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 10th క్లాస్లో ఉండి ఇంటర్లో ఉన్నాయి కూడా కొన్ని ఇక్కడ ఇంటర్ నుంచి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ టోటల్గా విసర్జక వ్యవస్థ సంబంధించి 10th ఇంటర్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ పాయింట్ చూడండి, ఇది విసర్జక వ్యవస్థ. ఈ విసర్జక వ్యవస్థ అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్టుగైతే విసర్జక వ్యవస్థలో జీవక్రియలు అంటే మనం మెటబాలిక్ యాక్టివిటీస్ అనడం జరుగుతుంది. ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ని ఏమంటారు? యాంఫిబోలిక్ యాక్టివిటీస్ అని కూడా అంటారు. యాంఫిబోలిక్ యాక్టివిటీస్ అని ఎందుకంటారంటే దీంట్లోనే 2 యాక్టివిటీస్ ఉన్నాయి. అవేంటి? నిర్మాణాత్మక క్రియలు, విచ్ఛిన్న క్రియలు. నిర్మాణాత్మక క్రియల్ని ఎనాబాలిక్ యాక్టివిటీస్ అని, విచ్ఛిన్న క్రియల్ని కెటబాలిక్ యాక్టివిటీస్ అని అంటారు. ఎనాబాలిక్ యాక్టివిటీస్కి ఎగ్జాంపుల్ పిఎస్ ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోక్రియ. విచ్ఛిన్న క్రియకు ఎగ్జాంపుల్ రెస్పిరేషన్ శ్వాసక్రియ. ఇవి జీవక్రియలకు సంబంధించినటువంటివి. నెక్స్ట్ విసర్జన క్రియలో చూసినట్టుగా విసర్జన క్రియ అనేది యాక్చువల్గా ఏ వర్డ్ అంటే ఇది లాటిన్ వర్డ్. దీన్ని ఎక్స్క్రీషన్ అనే వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎక్స్క్రీషన్ అనే లాటిన్ వర్డ్. ఎక్స్క్రీషన్లోనే ఎక్స్ అంటే బయటకు అని, క్రినేర్ అంటే పంపుట అని దీని అర్థం. ఎక్స్ అంటే బయటకు, క్రినేర్ అంటే పంపుట. ఈ రెండింటిని కలిపి లాటిన్ వర్డ్. ఈ 2 వర్డ్స్ అనేవి లాటిన్ వర్డ్స్. ఎక్స్, క్రినేర్ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్క్రీషన్ అనేది లాటిన్ వర్డ్. ఈఎక్స్ అంటే బయటకు, క్రినేరి అంటే పంపుట. నెక్స్ట్ విసర్జక పదార్థాలు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ ద్వారా వెళ్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా యూరియా అనేది మూత్రం నుంచి నీరు అనేది కూడా వెళ్తుంది, అది స్వెట్ ద్వారా. నెక్స్ట్ అమోనియా, నెక్స్ట్ యూరిక్ ఆమ్లం, నెక్స్ట్ యూరియా కూడా ఉంది. నెక్స్ట్ యూరిక్ ఆమ్లము, పైత్రస వర్ణకాలు. ఇవన్నీ విసర్జక పదార్థాలు. ప్రధానమైనటువంటి విసర్జక పదార్థాలు ఇక్కడ అమోనియా, యూరిక్ ఆమ్లం. యూరియా అనేది అత్యంత విషతుల్యమైనటువంటి విసర్జక పదార్థం. యూరియా తర్వాత నెక్స్ట్ పాయిజనస్ ఏదంటే ఫస్ట్ది నెంబర్ 1 ఏంటంటే అమోనియా. ఫస్ట్ది నెంబర్ 1 అత్యంత విషతుల్యమైనది అమోనియా తర్వాత నెక్స్ట్ సెకండ్ యూరియా తర్వాత థర్డ్ ప్లేస్లో ఉన్నదే యూరిక్ యాసిడ్. ఇవి టాక్సిక్ని బేస్ చేసుకొని ఫస్ట్ది అమోనియా, సెకండ్ది యూరియా, థర్డ్ వన్ యూరిక్ ఆమ్లం. ఇలా నెక్స్ట్ మూత్రపిండాల ఆకారం చూసినట్టుగైతే ఇది చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేసినట్టుగైతే కుడివైపు ఉన్న మూత్రపిండం కొంచెం ఎడమ దాంతో కంపేర్ చేస్తే కుడివైపు ఉన్న మూత్రపిండం కొంచెం క్రిందికి ఉంటుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, కుడివైపు ఉన్నటువంటి మూత్రపిండం కొంచెం క్రిందికి ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే కుడివైపున మనకి ఈ లివర్ అనేది ప్రజెంట్ అయి ఉండటం వల్ల లివర్ ఉంటుంది. లివర్ వల్ల కుడివైపు ఉన్నటువంటి ఈ కిడ్నీ అనేది కొంచెం క్రిందిగా ఉంటుంది. ఈ కిడ్నీ సైజులు చూసినట్టుగైతే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి 10, 6, 4 అని గుర్తుపెట్టుకోండి. 10 అంటే లెంత్, అదేవిధంగా వెడల్పు 5 to 6 గుర్తుపెట్టుకుంటే 5 to 6. థిక్నెస్ మందం అనేది 4 సెంటీమీటర్స్. అన్ని సెంటీమీటర్సే. 10, 6, 4. నెక్స్ట్ మనం కిడ్నీని అబ్జర్వ్ చేస్తే ఇలా కిడ్నీలోనే మనకి ఇక్కడ నొక్కు వంటి నిర్మాణం ఉంటుంది. ఈ నొక్కు వంటి నిర్మాణంని లోపల దీన్ని పుటాకార తలం అని అంటం జరుగుతుంది. వెలుపల వైపుది కుంభాకార తలం అయితే లోపల వైపుది పుటాకార తలం. ఈ పుటాకార తలంలో నొక్కు వంటి నిర్మాణం ఉంటుంది. ఈ నొక్కు వంటి నిర్మాణాన్ని హైలస్ అని అంటారు. నొక్కు వంటి నిర్మాణాన్ని హైలస్ అంటారు. హైలస్లో ఉన్నటువంటి నాళాలు ఎన్ని అని అడగవచ్చు. హైలస్లో ఉండే నాళాలు ఏంటంటే 3 ఉంటాయి. హైలస్లో ఎన్ని నాళాలు ఉంటాయి అంటే 3 ఉంటాయి. 3లో ఫస్ట్ వన్ వృక్క ధమని అనేది లోపలికి వెళ్తుంది, మూత్రపిండం లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ వృక్కశిర మూత్రనాళం అనేది బయటకు వచ్చేవి. ఇవి మొత్తం 3 ఉంటాయి. లోపలికి వెళ్ళేది ధమని, బయటకు వచ్చేవి శిర,
మూత్రనాళం. ఈ 2 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇన్, అవుట్. ఇన్ ధమని, అవుట్ సిర, మూత్రనాళం. ఇవి 3 నాళాలు ఎక్కడ ఉండి హైలస్ దగ్గర ప్రజెంట్ అయి ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ ఈ మూత్రపిండాన్ని మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో 2 భాగాలు ఉంటాయి. వెలుపల వైపులో ఉన్నదాన్ని వల్కలము, లోపల ఉన్నదాన్ని దవ్వ అని అంటం జరుగుతుంది. మూత్రపిండంలో ఉన్నటువంటి భాగాలు మనం అబ్జర్వ్ చేస్తే ఏముంటాయి? వల్కలము. వల్కలం అనేది కార్టెక్స్ అంటాం. ఇది వెలుపల వైపు ఉంటుంది. లోపల వైపు దాన్ని మెడుల్లా అంటారు. అది దవ్వ. మనం కిడ్నీని అబ్జర్వ్ చేసినట్టుగా ఒక కిడ్నీలో ఎన్ని నెఫ్రాన్స్ ఉంటాయి? నెఫ్రాన్స్ గురించి చెప్పినట్టుగైతే ఈ నెఫ్రాన్స్ని మనం కిడ్నీ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలుగా చెప్పడం జరుగుతుంది. కిడ్నీ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలుగా చెప్తాం. ఆ నెఫ్రాన్ని చూసినట్టుగైతే ఒక కిడ్నీలో ఎన్ని ఉంటాయి అంటే 1 మిలియన్ కంటే ఎక్కువ నెఫ్రాన్స్ ఉంటాయి. 1 మిలియన్ కంటే ఎక్కువ నెఫ్రాన్స్ అని ఎన్ని ఉంటాయి అంటే 1 మిలియన్ కంటే ఎక్కువ నెఫ్రాన్లు అనేవి ఉంటాయి. మరి అసలు ఎన్ని ఉంటాయి అంటే చూడండి, 1.3 to 1.8 మిలియన్స్ నెఫ్రాన్స్ అనేవి ఒక కిడ్నీలో ఉంటాయి. ఒక కిడ్నీలో అడిగితే 1.3 to 1.8 మిలియన్స్. అదే రెండిట్లో అడిగితే 2.6 to 3.6 అనే మిలియన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ 1 అడుగుతుండా 2 అడుగుతుండా అనేది మనం చూసుకోవాలి. నెఫ్రాన్ని కిడ్నీ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా చెప్పడం జరుగుతుంది. కిడ్నీ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది ఒక కిడ్నీయా 2 కిడ్నీలా? మామూలుగా అప్రాక్సిమేట్లీ అడిగితే 1 మిలియన్ కంటే ఎక్కువ నెఫ్రాన్లు. పర్టికులర్ నెంబర్ అడిగితే 1.3 to 1.8 మిలియన్స్. అలా గుర్తుపెట్టుకోండి, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ నెఫ్రాన్. ఈ నెఫ్రాన్లో ప్రధానంగా 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే మాల్పీజియన్ బాడీ. ఫస్ట్ పార్ట్ ఈజ్ ద మాల్పీజియన్ బాడీ. ఈ మాల్పీజియన్ బాడీ అంటే ఇది ఎలా ఉంటుందంటే దీంట్లో ఒక యూ షేప్లో ఉన్న నిర్మాణం, అదేవిధంగా నెట్ షేప్లో ఉన్న నిర్మాణం 2 ఉంటాయి. ఆ రెండింటిని కలిపి మాల్పీజియన్ బాడీ అంటారు. ఈ మాల్పీజియన్ బాడీలో ఉన్నటువంటి 2 పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ది బౌమన్ క్యాప్సిల్స్. ఈ బౌమన్ క్యాప్సిల్స్ అనేది చూస్తే ఎలా ఉంటుందంటే యూ షేప్లో ఉంటుంది. యూ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా యూ షేప్లో ఉండేటువంటి, లేదంటే దీన్ని కప్ షేప్ అని కూడా అంటారు. ఈ కప్ షేపులో నెట్ షేప్లో ఉండేటువంటి గ్లోమోరులస్ అనేది రక్తకేశన నాళిక గుచ్చం అనేది ఉంటుంది. గ్లోమోరులస్ అనేది ఉంటుంది. బౌమన్ గుళిక లోపల ఈ గ్లోమోరులస్ అనేది ఉంటుంది. అది నెట్ లాగా ఉంటుంది. ఈ 2 పార్ట్స్ అనేవి మనకి మాల్పీజియన్ దేహంలో ఉంటాయి. ఇంపార్టెంట్. అయితే ఈ గ్లోమోరులస్ నెట్ షేప్ను ఫామ్ చేసుకొని ఉంటుంది అనుకున్నాం కదా. ఈ నెట్ షేప్ గ్లోమోరులస్ ఫామ్ అవడానికి ప్రధానమైనది ఒక ధమని ఉంటుంది. దాన్ని ధమని అనేది ఏంటిదంటే అభివాహిక ధమని. ఈ యూ షేప్లో ఉన్నటువంటి దీంట్లోకి యూ షేప్లో ఉన్నటువంటి ఈ బౌమన్ గుళికలోకి ధమని అనేది లోపలికి వచ్చి ఇలా నెట్ షేప్లో ఉండి ఇలా బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా లోపలికి వచ్చినటువంటి ఈ ధమనిని అభివాహిక ధమని అంటారు. అఫరెంట్ ఆర్టరియోల్ అని అంటారు. అభివాహిక ధమని. ఈ అభివాహిక ధమని లోపలికి వచ్చి నెట్ను ఫామ్ చేసి మళ్ళీ ఇది తిరిగి బయటికి వెళ్తుంది. దీన్ని అపవాహిక ధమని, ఎఫరెంట్ ఆర్టరియోల్ అని అంటాం జరుగుతుంది. ఈ విధంగా మనకి 2 ధమనులు అనేది అపవాహిక ధమని, అభివాహిక ధమని ఎక్కడ కనిపిస్తుందంటే గ్లోమోరులస్లో కనిపిస్తుంది. ఈ రెండిట్లో ఏది తిక్కుగా ఉంటుంది అంటే అభివాహిక ధమని అనేది పెద్దగా ఉంటుంది, అపవాహిక ధమని అనేది చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ ఈ బౌమన్ గుళిక అనుకున్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి బౌమన్ గుళిక. ఈ బౌమన్ గుళిక ఏ షేప్లో ఉంటుంది అనుకున్నాం మనం? కప్ షేప్లో ఉంటున్నాం. ఈ కప్ షేప్లో ఉన్నటువంటి ఈ బౌమన్ గుళికలో మనకి ఒక ప్రత్యేకమైనటువంటి కణాలు అనేవి ఉంటాయి. వాటిని పోడోసైట్స్ అంటారు. ఇవి పోడోసైట్స్ అంటారు. ఈ పోడోసైట్స్ అనేవి ఫిల్ట్రేషన్కి యూజ్ అవుతాయి. ఈ పోడోసైట్స్ ఎక్కడ ఉన్నాయంటే బౌమన్ గుళికలోని ప్రజెంట్ అయి ఉండటం జరుగుతుంది. ఇది బౌమన్ గుళిక సంబంధించి. నెక్స్ట్ వృక్కనాళిక. రెండో పార్ట్ ఏంటిది? నెఫ్రాన్లో వృక్కనాళిక. ఈ వృక్కనాళిక అనేది చాలా పొడవుగా ఒక పైపు లాగా ఉండేటువంటి నిర్మాణం. పొడవుగా దీంట్లో ప్రధానంగా ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే 3 ఉంటాయి. ఫస్ట్ది సమీప సంవలిత నాళం, రెండోది హెన్లిస్ లూప్, మూడోది దూరస్థ సంవలిత నాళాలు అనేవి 3 ఉంటాయి. ఫస్ట్ సమీప సంవలిత నాళం అనేది ఎక్కువ 70 నుంచి 80% రీఅబ్జర్ప్షన్ చేసుకుంటుంది యూరిన్లో, మూత్రంలో ఉన్నటువంటి
పదార్థాన్ని. యాక్చువల్‌గా ఈ మూత్రం అనేది చూసినట్టుగైతే మూత్రం ఎలా ఏర్పడుతుంది అనేది మనకు నెక్స్ట్ వస్తుంది. హెన్లీస్ లూప్ ఇది ఏ ఆకారంలో అంటే యు ఆకారంలో ఉంటుంది. ఇందాక బౌమన్ గుళిక ఏ ఆకారంలో ఉంటుంది? యు ఆకారంలోనే ఉంటుంది. అదేవిధంగా హెన్లీస్ లూప్ కూడా యు ఆకారంలోనే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ దూరస్థ సంవలిత నాళం. దూరస్థ డీసీటీ అంటారు దీన్ని. డీసీటీ దూరస్థ సంవలిత నాళం. దూరస్థ సంవలిత నాళం అనేది ఇలా మొత్తం 3 పార్ట్స్ అనేవి దేంట్లో ఉంటాయంటే మనకి వృక్కనాళికలో ఉంటాయి. మూత్రం ఏర్పడే విధానం. మూత్రం ఏర్పడే విధానం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మూత్రం ఏర్పడే విధానం చూసినట్టుగైతే మూత్రం ఏర్పడే విధానంలో ఎన్ని దశలు ఉన్నాయి అంటే 4 దశలు 4 స్టెప్స్ ఉన్నాయి. 4 స్టెప్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే మీకు ఫస్ట్‌ది గుచ్చగాలనం. గుచ్చగాలనం ఎక్కడ జరుగుతుందంటే బౌమన్ గుళికలోనే అదేవిధంగా గ్లోమరులస్‌లో ఏదైతే మాల్ఫిజియన్ బాడీ ఉందో మాల్ఫిజియన్ బాడీలో గుచ్చగాలనం అనేది ఏర్పడుతుంది. ఈ గుచ్చగాలనాన్ని మనం సూక్ష్మగాలనం అని కూడా అంటారు. గుచ్చగాలనం అన్నా సూక్ష్మగాలనం అన్నా ఒకటి. ఈ గుచ్చగాలనంలో ఉన్నటువంటి ఏర్పడినటువంటి మూత్రాన్ని ప్రాథమిక మూత్రం అని ప్రైమరీ యూరిన్ అని అంటారు. ప్రాథమిక మూత్రం ప్రైమరీ యూరిన్ అనేది ఎక్కడ ఉంటుందంటే గుచ్చగాలనం లేదంటే సూక్ష్మగాలనం. దీని కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందంటే అల్పగాఢత కలిగి ఉంటుంది. ప్రాథమిక మూత్రం కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది అంటే అల్పగాఢతను కలిగి ఉంటుంది. నెక్స్ట్‌ది వరణాత్మక పునఃశోషణ అని. వరణాత్మక పునఃశోషణం. ఈ వరణాత్మక పునఃశోషణం అంటే ఈ వరణాత్మక పునఃశోషణ ఎక్కడ జరుగుతుందంటే మ్యాక్సిమము ఈ ఇందాక చెప్పుకున్నటువంటి వృక్కనాళిక ఏదైతుంది ఈ వృక్కనాళికలోని సంవలిత నాళంలో జరుగుతుంది, సమీప సంవలిత నాళంలో జరుగుతుంది, హెన్లీస్ ఇక్యంలో జరుగుతుంది, అదేవిధంగా దూరస్థ నాళంలో కూడా జరుగుతుంది ఈ పునఃశోషణ అనేది. పునఃశోషణ అంటే ఈ ప్రాథమిక మూత్రంలో ఉన్నటువంటి యూజ్ఫుల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీఅబ్జార్ప్షన్ చేసుకోవడాన్ని సెలెక్టివ్ చేసుకొని రీఅబ్జార్ప్షన్ చేసుకోవటాన్ని దాన్ని వరణాత్మక పునఃశోషణ అని సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ అని అంటారు. ఈ సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్లో చూసినట్టుగైతే మనకి ఆవశ్యక పదార్థాలు అనేవి ఎక్కువగా ఉంటే ఆవశ్యక పదార్థాలను రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. దాంట్లో ఎక్కువగా ఉండేటువంటి పదార్థం ఏంటంటే నీరు. ఆవశ్యక పదార్థాలు ఎక్కువగా ఉండేది నీరు, ఎక్కువగా రీఅబ్జార్ప్షన్ చేసుకునేది కూడా నీటిని. నెక్స్ట్ అక్కడ నుంచి మనకి వర్ణాత్మక పునఃశోషణలో మనకి ప్రధానంగా మళ్ళీ 3 ఉంటాయి. ఆ 3 అనేది నెక్స్ట్ కింద వస్తే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వర్ణాత్మక పునఃశోషణం అంటే గుర్తుపెట్టుకోండి. ఈ వర్ణాత్మక పునఃశోషణ అనేవి 3 రకాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్‌ది నాళికా స్రావం. నాళికా స్రావం ఎక్కడ జరుగుతుందంటే యాక్చువల్గా హెన్లీస్ లూప్లో హెన్లీస్ ఇక్యంలో జరుగుతుంది నాళికా స్రావం. నాళికా స్రావం అంటే ఏంటి అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి అపవాహిక దమన ఏదైతే ఉందో ఆ వడపోయినటువంటి పదార్థాలు అపవాహిక దమన నుంచి మళ్ళీ కిందికి వచ్చి ఆ అపవాహిక దమన అనేది హెన్లీస్ ఇక్యానికి కలుస్తుంది. హెన్లీస్ ఇక్యానికి కలుస్తుంది. ఆ అపవాహిక దమన ఎక్కడైతే గ్లోమరులస్‌లో వడపోయికోకుండా ఇంకా ఏమన్నా దాంట్లో ఉన్నటువంటి పదార్థాలు వస్తే అవి అపవాహిక దమన నుంచి ఇక్కడ ఉన్నటువంటి హెన్లీస్ నాళికలోకి మళ్ళీ తిరిగి స్రవించడం జరుగుతుంది. దానిని నాళికా స్రావం అని అంటారు. నాళికా స్రావం అనేది ఎక్కడ జరుగుతుందంటే హెన్లీస్ ఇక్యంలో జరుగుతుంది. నెక్స్ట్ 4th వన్ గాఢత గల మూత్రం. ఈ గాఢత గల మూత్రం ఎక్కడ ఏర్పడుతుందంటే మనకి సంగ్రహణ నాళంలో ఏర్పడుతుంది. గాఢత గల మూత్రం ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఏడిహెచ్ అనే హార్మోన్. ఏడిహెచ్ అనే హార్మోన్కి ఇంకొక పేరు ఏంటి అంటే వాసోప్రెసిన్ అనే హార్మోన్. మరి ఈ వాసోప్రెసిన్ అనే హార్మోన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే హైపోథలామస్లోని భాగము ఏదైతే ఉందో న్యూరో హైపోఫైసిస్, ఆ న్యూరో హైపోఫైసిస్ నుంచి వాసోప్రెసిన్ ఏడిహెచ్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది సంగ్రహణ నాళంలో ఇవి మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలు. ఫస్ట్ది గుచ్చిగలనము, నెక్స్ట్ వర్ణాత్మక పునఃశోషణము, 3rd వన్ నాళికా స్రావం, 4th వన్ అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం. ఇవి అధిక గాఢత మూత్రం ఏర్పడటానికి కారణం వాసోప్రెసిన్ అనే హార్మోను. ఇక్కడ వాసోప్రెసిన్ అనే హార్మోను ఆబ్సెంట్ అయితే ఏం జరుగుతుందంటే ఒక డిసీజ్ వస్తుంది. అది డయాబెటిస్ ఇన్సిఫిడస్ అని అంటం జరుగుతుంది. అంటే పర్ డేకి వచ్చి 20 లీటర్స్ అలా ఎక్కువగా వాటర్ని తాకుంటూ ఎక్కువ వాటర్ని విసర్జించినట్టుగైతే దాన్ని డయాబెటిస్ ఇన్సిఫిడస్. యూరిన్ ఎక్కువగా విసర్జించినట్టుగైతే ఇన్సిఫిడస్. డయాబెటిస్ మిల్లిటస్ కాదు,
డయాబెటీస్ మిల్లిటస్ అంటే అది షుగర్ డిసీజ్, అది కూడా నెక్స్ట్ వస్తుంది, అక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 40 ఇయర్స్ ఆఫ్టర్ 40 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి 10 ఇయర్స్కి 10% నెఫ్రాన్లు క్రియాశీలత తగ్గుతుంది. ఎన్ని ఇయర్స్ నుంచి? 10 ఇయర్స్ నుంచి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 10 ఇయర్స్కి ఒకసారి. ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది? 10% నెఫ్రాన్ల క్రియాశీలత అనేది తగ్గుతుంది. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దిగా 40 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దిగా నెఫ్రాన్స్ యాక్టివేషన్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ మూత్రనాళిక. ఇది మూత్రనాళిక, యూత్రనాళిక కాదు, ఇది మూత్రనాళిక. మూత్రనాళాలు కిడ్నీ నుంచి ఏర్పడిన, కిడ్నీలోనే మనం హైలస్ నుంచి 2 నాళాలు ఏర్పడతాయి అనుకున్నాం కదా. హైలస్ నుంచి ఏర్పడినటువంటి 2 నాళాలు, ఒకటి లెఫ్ట్ ఒక రైట్ ఉంటుంది, వాటిని మూత్రనాళాలు. ఆ మూత్రనాళాలని ఇక్కడ మూత్రనాళికలని మనం అంటాం. ఈ మూత్రనాళాలు ఏవైతుందో యూరిన్ డక్ట్స్, ఈ మూత్రనాళాల పొడవు ఎంత అంటే ఇవి వైట్ కలర్లో ఉంటే కండరయుతంగా ఉంటాయి. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి కండరాలను మనం ఈ కండరాలు నునుపు కండరాలు అని అనడం జరుగుతుంది. ఈ నునుపు కండరాలు అనేది దీంట్లో ఉంటాయి. దీని పొడవు ఎంత అంటే 30 సెంటీమీటర్స్. ఇంపార్టెంట్, ఎంత? 30 సెంటీమీటర్స్. నెక్స్ట్ మూత్రాశయం. మూత్రాశయాన్ని ఒకసారి పరిశీలిస్తే మూత్రాశయం ఏ ఆకారంలో ఉంటుంది అంటే బేరుపండు ఆకారంలో ఉంటుంది. బేరుపండు ఆకారంలో ఉంటుంది. మూత్రాశయము మూత్రాన్ని నిలుపుకునే దాని సామర్థ్యము ఎంత నుంచి ఎంతవరకు ఉంటుందంటే 300 to 800 ml మూత్రాన్ని నింపుకుంటుంది. బేరుపండు ఆకారంలో ఉంటుంది. 300 to 800 ml మూత్రాన్ని నిలుపుకుంటుంది, దాని సామర్థ్యం. నెక్స్ట్ ప్రసేకం. దీన్నే యురెత్రా అని కూడా అంటారు. యురెత్రా అనేది చూస్తే మేల్లో ఫిమేల్లో డిఫరెంట్గా ఉంటుంది. ఫిమేల్లో యురెత్రా సైజ్ ఎంత ఉంటుందంటే జస్ట్ 40 సెంటీమీటర్సే ఉంటుంది. అదే ఫిమేల్లో అయితే 20 సెంటీమీటర్స్ ఉంటుంది. జస్ట్ 4 సెంటీమీటర్స్. యురెత్రా అనేది ఫిమేల్లో 4 సెంటీమీటర్స్ ఉంటుంది. జస్ట్ 4 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే మేల్లో అయితే 20 సెంటీమీటర్స్ ఉంటుంది. మేల్లో ఉన్నటువంటి యురెత్రాన్ని ఏమంటారంటే యూరినోజెనిటల్ డక్ట్ అని అంటారు. మూత్ర జననేంద్రియ నాళం అని అంటారు. ఎందుకు యూరినోజెనిటల్ డక్ట్ అంటారు? ప్రసేకాన్ని అంటే ఈ ప్రసేకం నుంచి మూత్రము, అదేవిధంగా ప్రత్యుత్పత్తి సంబంధించినటువంటి స్పర్మ్స్ ఈ యురెత్రా నుంచే పాస్ అవుతాయి. అందువల్ల యురెత్రాని యూరినోజెనిటల్ డక్ట్ అని అనడం జరుగుతుంది. దీని లెంత్ వచ్చి 20 సెంటీమీటర్స్ మేల్లో. ఫిమేల్లో ఓన్లీ ఇది 4 సెంటీమీటర్స్. ఓన్లీ మూత్రాన్ని విసర్జించడం మాత్రమే యురెత్రా అనేది ఫిమేల్లో యూజ్ అవుతుంది. యురెత్రా అనేది పొడవు తక్కువగా ఉండటం వల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది కూడా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది యురెత్రా గురించి. ఇక్కడ లెంత్ అనేది 4 సెంటీమీటర్స్, అదేవిధంగా 20 సెంటీమీటర్స్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ యూరినోజెనిటల్ డక్ట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మూత్ర విసర్జన. మూత్ర విసర్జన చూసినట్లయితే మూత్రం అనేది మూత్రాశయంలో తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. కానీ గరిష్టంగా మ్యాక్సిమం ఎంత నిల్వ ఉంటుందంటే 700 to 800 ml మూత్రం గరిష్టంగా నిల్వ ఉంటుంది. కానీ మనకి 300 నుంచి 400 ml మూత్రాశయంలో నిండిన తర్వాత మూత్రాన్ని విసర్జించాలనే ఫీలింగ్ వస్తుంది. అంటే 400 ml ఫిల్ అవ్వగానే మూత్రం అనేది విసర్జిస్తాం. అసలు 800 వరకు ఉండదు. 400 300కే మనకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, మూత్రాన్ని విసర్జించడం జరుగుతుంది. ఇందాక చెప్పుకున్నాం 300 to 800 మ్యాక్సిమం నిల్వ చేసే కెపాసిటీ. గరిష్టంగా అంటే 700 to 800. మూత్ర విసర్జన ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే 300 to 400. నిల్వ ఉంచుకునే సామర్థ్యము కెపాసిటీ అంటే 300 to 800 ml. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ పాయింట్, పర్ డేకి ఎంత యూరిన్ని విసర్జిస్తారంటే 1.6 to 1.8 లీటర్స్ మూత్రాన్ని విసర్జించడం జరుగుతుంది. 1.6 to 1.8 లీటర్స్ పర్ డేకి వచ్చి విసర్జిస్తాడు ఒక మానవుడు, సాధారణ మానవుడు. నెక్స్ట్ 1.3 to 1.8 అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, 1.3 to 1.8 నెఫ్రాన్స్. 1.3 to 1.8 నెఫ్రాన్స్, మిలియన్స్ నెఫ్రాన్స్ ఒక కిడ్నీలో ఉంటాయి అనుకున్నాం. అది పాయింట్.
మనం ఆల్రెడీ పైన చెప్పుకున్నటువంటి పాయింట్ ఇది. మళ్ళీ ఒకసారి మీకు ఐడియా కోసం ఈ రెండు కంపారిజన్ చేసుకుంటారని. 1.8 1.8 సేమ్ వస్తుంది యూరిన్లో. ఇక్కడ 1.6 యూరిన్, 1.3 అంటే ఇది నెఫ్రాన్. నెఫ్రాన్ అంటే 1.3 to 1.8 నెఫ్రాన్స్, మిలియన్ నెఫ్రాన్స్. ఇది మిలియన్స్, ఇవి లీటర్స్. 1.6 to 1.8 లీటర్స్. నెక్స్ట్ కంపోజిషన్ ఆఫ్ యూరిన్ మనం అబ్జర్వ్ చేస్తే యూరిన్ ఏ కలర్లో ఉంటుందంటే ఈ మూత్రం అనేది లేత పసుపు రంగులో ఉండేటువంటి ద్రవ పదార్థం. లేత పసుపు రంగులో ఉండటానికి కారణం ఏంటంటే యూరోక్రోమ్. మరి యూరోక్రోమ్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి హిమోగ్లోబిన్ బ్లాస్ట్ అయినప్పుడు వాటి నుంచి బయలువర్ధిన్ అనేవి ఏర్పడతాయి వర్ణకాలు. ఆ బయలువర్ధిన్ నుంచి యూరోక్రోమ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ యూరియా అనేది కాలేయంలో ఏర్పడుతుంది. మనం విసర్జక పదార్థము అమ్మోనియా, యూరియా, యూరిక్ యాసిడ్స్ అనుకున్నాం కదా. అయితే ఇక్కడ యూరియా అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే కాలేయంలో ఏర్పడుతుంది. ఈ యూరిన్లోనే 96% నీరు ఉంటుంది. 2.5% యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటిన్ అనేవి ఉంటాయి. అదేవిధంగా 1.5% అకర్బన పదార్థాలు అనేవి ఉంటాయి. 1.5% అకర్బన పదార్థాలు ఉంటాయి. 2.5% ఇక్కడ పర్సెంటేజ్లు ఏమేమి ఉన్నాయి. 2.5 ఏంటిది ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ ఏంటిది ఇక్కడ యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటిన్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. క్రియాటిన్ అనేది విసర్జించేటువంటి పదార్థం. అది కూడా యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటిన్. అకర్బన పదార్థాలు ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి 1.5 to 1.5% ఉన్నాయి. నీరు ఎక్కువగా మూత్రంలో ఎక్కువగా ఉండే పదార్థం ఏంటని అడిగితే నీరు 96% ఉంటుంది. పుచ్చకాయల్లో కూడా వాటర్ పర్సెంటేజ్ 96%. పుచ్చకాయల్లో నీరు 96%. అదే యాపిల్లో 84%, దోసకాయలో 83%. ఇలా వాటర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మూత్రం యొక్క pH అబ్జర్వ్ చేస్తే 6.0 అంటే ఇది యాసిడ్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. యాసిడ్ 7 దాటితే 7 న్యూట్రల్, 7 దాటితే బేసు, 7 కన్నా తక్కువ ఉంటే అది యాసిడ్ కాబట్టి యూరిన్ యాసిడ్. నెక్స్ట్ ఈఎస్ఆర్డి. ఇది ఈఎస్ఆర్డి అబ్రివేషన్ అడగచ్చు. అబ్రివేషన్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. నెక్స్ట్ యురేమియా అంటే మూత్రంలో యూరియా పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నట్టుగైతే దాన్ని యురేమియా డిసీజ్ అంటారు. యురేమియా వల్ల ఏమవుతుందంటే కాళ్ళు చేతులు ఉబ్బి యూరియా అనేది ఎక్కువగా దాంట్లో ఉండిపోతుంది. ఇక్కడ వరకు 10th క్లాస్కి సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. దీనికి రిలేటెడ్గా ఇంకా కొన్ని ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ యాడ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ అమోనోటెలిజం అంటే అమోనోటెలిక్ జీవుల్ని అమోనోటెలిజం అంటారు. అమోనియాని విసర్జించే జీవులని ఈ అమోనోటెలిక్ జీవులు అంటారు. ఈ అమోనోటెలిక్ జీవులకి బెస్ట్ ఎగ్జాంపుల్ సముద్రపు చేపలు. సముద్రంలో ఉండే జీవులు అమోనియాని విసర్జిస్తే వాటిని అమోనోటెలిక్ జీవులు అంటారు. ఆ అమోనోటెలిక్ని విసర్జించే జీవులు దాన్ని అమోనోటెలిజం అని అంటం జరుగుతుంది. నెక్స్ట్ యూరియోటెలిక్ అంటే యూరియాను విసర్జించే జీవులని యూరియోటెలిక్ జీవులు అంటారు. యూరియోటెలిక్ జీవులు చూడండి చాలా ఇంపార్టెంట్. ఇది వానపాములు, మృదులాస్థి చేపలు, ఉభయచరాలు, క్షీరదాలు. ఇవి 4 యూరియోటెలిక్ అంటే యూరియాను విసర్జించే జీవుల్ని యూరియోటెలిక్ జీవులు అంటారు. వాటికి ఎగ్జాంపుల్ ఇవి. యూరియా ఎక్కడ ఏర్పడుతుందంటే యాక్చువల్గా కాలేయంలో ఏర్పడుతుంది. ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం. కాలేయంలో ఎలా ఏర్పడుతుందంటే ఆరంతిన్ అనే సైకిల్ ఒకటి జరుగుతుంది. ఆ ఆరంతిన్ సైకిల్ వల్ల ఈ కాలేయంలో యూరియా అనేది ఏర్పడుతుంది. ఈ జీవుల్లో యూరియాని విసర్జించే జీవులకి ఎగ్జాంపుల్ అడిగితే వానపాము, మృదులాస్థి చేపలు, ఉభయచరాలు, క్షీరదాలు. యూరియా ఎక్కడ ఏర్పడుతుంది కాలేయంలో. ఏ చర్య వల్ల ఏర్పడుతుంది ఆరంతిన్ అనే చర్య వల్ల ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ యూరికోటెలిక్, అది యూరియోటెలిక్ ఇందాకది, ఇది యూరికోటెలిక్ జీవులు అంటే ఈ యూరిక్ యాసిడ్ని విసర్జించే జీవుల్ని యూరికోటెలిక్ అంటారు. యూరిక్ యాసిడ్ అది పైద యూరియా, ఇది యూరిక్ యాసిడ్ని విసర్జించేవి ఆర్థోపోడ్లో ఉన్నటువంటి ఇన్సెక్ట్స్, కీటకాలు, భూచర నత్తలు. యాక్చువల్గా భూమి మీద ఉండే
యూరియాని విసర్జిస్తాయి. కానీ భూచర నత్తలు, ఇది ఇంపార్టెంట్, భూచర నత్తలు మాత్రము యూరిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తాయి. యూరికోటెలిక్ భూచర నత్తలు. అదేవిధంగా సరీసృపాలు యూరికోటెలిక్, పక్షులు కూడా యూరికోటెలిక్ యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. నెక్స్ట్ విసర్జక అవయవాలు. విసర్జక అవయవాలు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రధానంగా మనకి ఇంపార్టెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్. గురుకుల జేఎల్లో, గురుకుల పీజీటీలో కూడా అడిగినటువంటి బిట్ ఇది. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అడిగిండు. ఫస్ట్ది ప్లాటిహెల్మింథిస్. ప్లాటిహెల్మింథిస్ దేంట్లో ఉంటుందంటే, ప్లాటిహెల్మింథిస్లో ఉండే విసర్జక అవయవం ఫ్లేమ్ సెల్స్. ఫ్లేము ప్లాటిహెల్మింథిస్ అని గుర్తుపెట్టుకోండి, ఫ్లేము. నెక్స్ట్ లాన్స్లెట్స్. లాన్స్లెట్స్ అనే జీవుల్లో ఉండే విసర్జక అవయవాలు సొలనోసైట్స్. కీటకాల్లో ఉండేవి తెలిసిందే, మాల్ఫిజియన్ ట్యూబ్స్. క్రస్టేషియన్స్లో ఉండేవి హరిత గ్రంథులు. ఎరాక్నిడ్లో ఉండేవి కోక్సల్ గ్లాండ్స్. ఇలా విసర్జక అవయవాలు ఏ జీవుల్లో అవి ఉంటాయి. ఎరాక్నిడా కూడా ఇంత ప్రీవియస్ బిట్ ఇది. కోక్సల్ గ్రంథి, హరిత గ్రంథులు, కీటకాలు. ఇక్కడ లాన్స్లెట్స్ గుర్తుపెట్టుకోండి, ప్లాటిహెల్మింథిస్ అనేవి గుర్తుపెట్టుకోండి. ప్లాటిహెల్మింథిస్ ఓకే, లాన్స్లెట్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎరాక్నిడ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మూత్రపిండాలు. మూత్రపిండాలు నిమిషానికి సరాసరి 100 నుంచి 1200 ml రక్తాన్ని గాలనం చేస్తుంది. మన సూక్ష్మ గాలనం, గుచ్చి గాలనం అనుకున్నాం కదా, ఎంత చేస్తుందంటే సరాసరి నిమిషానికి 1200 వరకు, మ్యాక్సిమం 1200 వరకు ఈ గుచ్చిగాలాన్ని, ప్రాథమిక మూత్రాన్ని వడగడుతుంది. నిమిషానికి ఎంత చేస్తుంది అనేది ఇంపార్టెంట్. నిమిషానికి 100 to 1200 ml రక్తాన్ని గాలనం చేస్తుంది. నెక్స్ట్ వర్ణాత్మక పునఃశోషణం అని చెప్పుకున్నాం. మనం మూత్రం ఏర్పడే దశలో 4 దశలు చెప్పుకున్నాం. ఫస్ట్ది గుచ్చిగాలనము, ప్రాథమిక గాలనము, నెక్స్ట్ వర్ణాత్మక పునఃశోషణము, నెక్స్ట్ మూడోది మూత్ర నాళిక స్రావం, అదేవిధంగా నాలుగోది గాఢత గల మూత్రం ఏర్పడటం. ఈ 4 దశల్లో రెండోది వర్ణాత్మక పునఃశోషణం, సెకండ్ది. ఈ వర్ణాత్మక పునఃశోషణంలో 3 పాయింట్స్ ఉంటాయి అనుకున్నాం. ఈ వర్ణాత్మక పునఃశోషణ ఇది యాక్టివ్గా, అదేవిధంగా ప్యాసివ్గా కూడా జరిగేటువంటి చర్య. యాక్టివ్గా జరుగుతుంది, ప్యాసివ్గా జరుగుతుంది. యాక్టివ్ అంటే సక్రియలు అంటే ఏటీపీస్ని యూజ్ చేసుకొని జరిగితే అది సక్రియ. నిష్క్రియ అంటే ఏటీపీలు ఎనర్జీని యూజ్ చేసుకోకుండా జరుగుతుంది. సక్రియలో ఎనర్జీ యూజ్ చేసుకుంటుంది, నిష్క్రియలో ఎనర్జీని యూజ్ చేసుకోదు. ఈ ఎనర్జీని యూజ్ చేసుకొని జరిగే చర్య ఎంత పర్సెంటేజ్ జరుగుతుందంటే ఇవి 15% జరుగుతుంది. నిష్క్రియ ఎనర్జీ లేకోకుండా జరిగేది 85% జరుగుతుంది. అయితే వర్ణాత్మక పునఃశోషణం 3 టైప్స్ అనుకున్నాం కదా, అందులో మొదటిది అధిక ఆరంభ పదార్థాలు. అధిక ఆరంభ హై థ్రెషోల్డ్ వాల్యూ అంటాం, హై థ్రెషోల్డ్ మెటీరియల్స్. అధిక ఆరంభ పదార్థాలు ఏంటి అంటే ఆ ప్రాథమిక మూత్రంలో ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఆ ఎక్కువగా రీఅబ్జార్ప్షన్ చేసుకునే విధానాన్ని అధిక ఆరంభ పదార్థాలు. ఏ పదార్థాలను అయితే అధికంగా రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుందో ఆ పదార్థాలని అధిక ఆరంభ పదార్థాలు, హై థ్రెషోల్డ్ వాల్యూ అని చెప్పుకోవడం జరుగుతుంది. మరి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అధిక ఆరంభ పదార్థాలని అది రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఫస్ట్ది ఏంటంటే గ్లూకోజ్ మనకి ఎక్కువ యూజ్ కాబట్టి వాటిని ఎక్కువ మొత్తంలో రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. అదేవిధంగా అమైనో యాసిడ్స్ని, అదేవిధంగా విటమిన్స్ని. గ్లూకోజు, అమైనో యాసిడ్స్, విటమిన్స్ అధిక ఆరంభ పదార్థాలకి ఎగ్జాంపుల్ అంటే ఈ 3ని. అధిక ఆరంభ పదార్థాలకి ఎగ్జాంపుల్ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, అదేవిధంగా నెక్స్ట్ విటమిన్స్. నెక్స్ట్ అల్ప ఆరంభ పదార్థాలు అంటే అది వాటిని ఎక్కువగా అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. అల్ప అంటే ఇది కొద్ది మొత్తంలో రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. అల్ప ఆరంభ పదార్థాలు అంటారు. మరి అల్ప ఆరంభ పదార్థాలకి బెస్ట్ ఎగ్జాంపుల్ యూరిక్ ఆమ్లం. యూరియాను కూడా రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది, కానీ కొద్ది మొత్తంలోనే రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఆరంభ రహిత పదార్థాలు అసలు రీఅబ్జార్ప్షన్ చేసుకోదు. అసలు రీఅబ్జార్ప్షన్ చేసుకుంది ఏంటంటే క్రియాటినైన్. బెస్ట్ ఎగ్జాంపుల్ క్రియాటినైన్ అంటే మూత్రం ద్వారా విసర్జించబడేది క్రియాటినిన్. ఇది రీఅబ్జార్ప్షన్ అనేది జరగదు. అధిక ఆరంభ పదార్థాలు గ్లూకోజు, అమైనో యాసిడ్స్, విటమిన్స్.
అల్పారంభ పదార్థాలు యూరియా, యూరిక్ ఆమ్లము అంతే. నెక్స్ట్ ఆరంభ రహిత పదార్థాలు ఏంటి అంటే క్రియాటిన్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో చూసినట్టుగా ఏడిహెచ్ ఇందాక చెప్పుకున్నాం. ఏడిహెచ్ వాసోప్రెసిన్ అనే హార్మోన్, యాంటీ డయూరిటిక్ హార్మోన్ అని అనడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే డిసిటి దూరస్థ సంవలిత నాళంలో ఉంటుంది. అదేవిధంగా సిడి కలెక్టింగ్ డక్ట్లో ఈ ఏడిహెచ్ అనే హార్మోన్ ఉంటుంది. ఏడిహెచ్ అనే హార్మోను మన బాడీలో వాటర్ పర్సెంటేజ్ తక్కువగా ఉన్నప్పుడు రిలీజ్ అయ్యి ఆ యూరిన్లో ఉన్నటువంటి వాటర్ని రీఅబ్జర్ప్షన్ చేయడానికి ఏడిహెచ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఏడిహెచ్ అనే హార్మోను ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే హైపోథాలమస్ నుంచి, న్యూరో హైపోఫైసిస్ నుంచి విడుదలవుతుంది. విడుదలయ్యి డిసిటి సిడిలోకి వచ్చి రీఅబ్జర్ప్షన్ చేయడానికి. ఏడిహెచ్ అనే హార్మోన్ లేకపోతే మనం ఒక డిసీజ్ వస్తుందని కూడా ఇందాక చెప్పాను. ఏంటిది? ఇన్సిపిడస్, మిల్లిటస్ ఇన్సిపిడస్ అనే డిసీజ్ రావడం జరుగుతుంది. ఇది ఏడిహెచ్ ఎక్కడెక్కడ ఉంటుంది లొకేషన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. దూరస్థ సమ్మలిత నాళం, అదేవిధంగా సంగ్రహణ నాళంలో ఉంటుంది. నెక్స్ట్ మూత్ర విసర్జన. మూత్ర విసర్జన అంటే చూడండి, ఇది ఇక్కడ మనకు ఫార్ములా ఇవ్వడం జరిగింది. మూత్ర విసర్జన ఈక్వల్ టు గుచ్చగాలనం. మూత్ర విసర్జన ఈక్వల్ టు ఈ గుచ్చ గాలనము మైనస్ నాళిక పునఃశోషణము ప్లస్ నాళిక స్రావం. ఇవి దీన్ని ఫార్ములా. మూత్ర విసర్జన గుచ్చగాలనం జరుగుతుంది. గుచ్చగాలనంలో ఏమవుతుంది? కొంత పదార్థం మళ్ళీ గుచ్చగాలనం ఉన్నవి అధికారంభ పదార్థాలు, అల్పారంభ పదార్థాలు, ఆరంభరహిత పదార్థాలు ఇక్కడ రీఅబ్జర్ప్షన్ జరుగుతుంది. కొంతవరకు రీఅబ్జర్ప్షన్ జరుగుతుంది. దాంతోపాటు నాళిక స్రావం కూడా జరుగుతుంది అనుకున్నాం. నాళిక స్రావం ఏం చేస్తుంది? నాళిక స్రావం అంటే ఇక్కడ హెన్లీ స్లీప్లో మళ్ళీ కొంత పదార్థాలు వచ్చి చేరటాన్ని నాళిక స్రావం అంటాం. ఈ నాళిక స్రావము ఇక్కడ అటువంటి మిగిలిన దాన్ని మొత్తాన్ని కలిపి మనం మూత్రం అంటాం. అది మూత్ర విసర్జనకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ద్రవాభిసరణ క్రమత నియంత్రణ. ద్రవాభిసరణ మన బాడీ మూత్రం అనేది విసర్జిస్తుంది, ఎక్కువ విసర్జిస్తుంది. మన బాడీలో ఎప్పుడు ద్రవాలు ఒక క్రమబద్ధంగా నియంత్రించడానికి ఉపయోగపడేది ఏంటంటే ప్రధానంగా ఇక్కడ పిట్యూటరీ గ్రంథి అనేది ఉపయోగపడుతుంది. యాక్చువల్గా పిట్యూటరీ గ్రంథిలోని స్టోర్ అయి ఉన్నటువంటి ఏడిహెచ్ అనే హార్మోన్ ఎక్కడి నుంచి హైపోథలామస్ నుంచి రిలీజ్ అవుతుంది. హైపోథలామస్ నుంచి రిలీజ్ అయినటువంటి ఏడిహెచ్ అనే హార్మోను హైపోథలామస్ నుంచి రిలీజ్ అయ్యి పిట్యూటరీ గ్లాండ్లో ఉన్నటువంటి న్యూరో హైపోఫైసిస్లో స్టోర్ అయి ఉంటుంది. న్యూరో హైపోఫైసిస్లో స్టోర్ అయి ఉన్నటువంటి ఏడిహెచ్ అవసరమైనప్పుడు అది రిలీజ్ అయ్యి ఎక్కడికి వస్తుంది అంటే మనం ఇందా చెప్పుకున్నటువంటి డిసిటి సిడిలోకి వచ్చి అది వాటర్ని రీఅబ్జార్ప్షన్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏడిహెచ్. అదేవిధంగా ఒకటి మన ద్రవాభిసరణ క్రమత నియంత్రించేది ఫస్ట్ ఏడిహెచ్. నెక్స్ట్ ఆల్డోస్టిరాన్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే యాక్చువల్గా మన కిడ్నీ మీద ఒక గ్రంథి ఉంటుంది. దాన్ని అధివృక్క గ్రంథి, అడ్రినలిన్ అంటారు. అధివృక్క గ్రంథి ఉంటుంది. అధివృక్క గ్రంథి యొక్క వలకలం నుంచి ఆల్డోస్టిరాన్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా ద్రవాభిసరణ క్రమతకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆంజియోటెన్సిన్ 2 అనేది కూడా ద్రవాభిసరణకు ఉపయోగపడే హార్మోను. మరి ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే జెక్స్ట్రాగ్లామరులార్ అనే పరికరం ఒకటి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే కిడ్నీ నెఫ్రాన్కి ఇక్కడ డిసిటి దగ్గర, అదేవిధంగా డిసిటికి ఇంకొక నాళము మనకి అపవాహిక నాళం అనేది కలిసిన దగ్గర ఏర్పడే జెక్సా కణాలు ఉండి ఆ జెక్సా కణాలు ఇవి కలిసిపోయి మనకి ఈ పరికరాన్ని ఏర్పరుస్తాయి. ఈ పరికరం అనేది ఆంజియోటెన్సిన్ 2 అనే హార్మోన్ను రిలీజ్ చేస్తాయి. ఈ ఏడిహెచ్, ఆల్డోస్టెరాన్, ఆంజియోటెన్సిన్ ఈ 3 హార్మోన్స్ ద్రవాభిసరణ క్రమత నియంత్రణకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ మూత్రం ఇందాక చెప్పుకున్నాం మనం 10th సంబంధించి. అక్కడ ఏమనుకున్నాం, మూత్రంలో నీరు పర్సెంట్ ఎంత ఉంటుంది అనుకున్నాం, యాక్చువల్గా 96 అనుకున్నాం. అక్కడ సేమే ఉంది. అక్కడ యూరియా ఏదైతే ఆర్గానిక్ మెటీరియల్స్ 2.5 అనుకున్నాం. అది ఇంటర్లో ఎంత ఉందంటే ఒకసారి మీకు ఐడియా ఉంటూ కంపేర్ చేసుకుంటారని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంత ఉంది, అక్కడ 2.5 ఇచ్చిండు ఆర్గానిక్ అంటే యూరియా అవి. ఇక్కడ ఎంత ఇచ్చాడంటే 2% ఇచ్చిండు. అక్కడ ఇతర పదార్థాలు అక్కడ ఎంత ఇచ్చిండంటే 1.5 ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2%, ఇంటర్లో 2% అనేది ఇవ్వడం జరిగింది. 10th ఇంటర్కి ఈ మూత్రంలో కొంత డిఫరెంట్ ఉంది. అది కూడా ఎక్కడంటే ఈ 2 విషయాల్లో ఉంది. దాంతోపాటు ఇక్కడ కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి. మూత్రం 10thలో ఎంత రిలీజ్ అవుతుంది అనుకున్నాం, పర్ డేకి వచ్చి 1.6 to 1.8 లీటర్స్ పర్ డే అనుకుని 10thలో ఉంది.
అదే ఇంటర్వల్ ఎంత ఉంది అంటే 1 లీటర్ టు 1.5 ml పర్ డే అని ఇచ్చిండు. ఇది ఒకసారి ఈ వేరియేషన్ కూడా 10థ్కి అదేవిధంగా ఇంటర్కి కంపేర్ చేయండి. ఈ వేరియేషన్ కూడా ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఫర్ డేకి ఎంత యూరియాని విసర్జిస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ డేకి ఎంత యూరియాని విసర్జిస్తున్నాం అంటే 25 to 30 గ్రామ్స్. ఎంత అంటే గ్రామ్స్ మూత్రాన్ని విసర్జించడం జరుగుతుంది. నెక్స్ట్ డయాబెటీస్ మిల్లిటస్. ఇంతకుముందు డయాబెటీస్ ఇన్సిపిడస్ వచ్చింది, అది ఏడిహెచ్ అనే హార్మోన్ వల్ల లోపం వల్ల. ఇక్కడ డయాబెటీస్ మిల్లిటస్ ఇది ఇన్సులిన్, ఇది మనకు తెలిసింది ఇన్సులిన్. దీని ఉనికి మన డయాబెటీస్ మిల్లిటస్ లేదంటే కిడ్నీలకు సంబంధించిన ఉనికిని మనం తెలుసుకోవడం అనేది చాలా ఈజీ. కిడ్నీ డ్యామేజ్ అనేది కీటోన్ బాడీల మీద బేస్ అయి ఉంటుంది. మన విసర్జించే యూరిన్లో కీటోన్ దేహాలు, కీటోన్ బాడీస్ లేదంటే గ్లూకోజ్ ఇవి ఉన్నట్టుగా అయితే మన కిడ్నీ అనేది కొద్దిగా డ్యామేజ్ అవుతుంది అన్నట్టుగా నిర్ధారిస్తారు. ఇవి పర్ఫెక్ట్ ఉన్నట్టుగా అయితే మన కిడ్నీ పర్ఫెక్ట్గానే, కీటోన్ బాడీస్ ఎక్కువగా ఉంటే అప్పుడు మన కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతున్నట్టుగా నిర్ధారిస్తారు. డయాబెటీస్ మిల్లిటస్లో దీని ఉనికిని గుర్తించాలంటే మూత్రంలో ఏముండాలి, కీటోన్ బాడీస్, గ్లూకోజ్ ఉండాలి. ఒక గ్లూకోజే కాదు, షుగర్ టెస్ట్ చేసి జస్ట్ ఇన్సులిన్, డయాబెటీస్ మిల్లిటస్, షుగర్ వ్యాధి లేదంటే చక్కెర వ్యాధి అంటారు కదా, అది ఉందని నిర్ధారించడానికి కీటోన్ దేహాలు అవసరమే. అదేవిధంగా గ్లూకోజ్ కీటోన్ దేహాలు ఉన్నట్టుగా దాన్ని ఎక్కువగా ఉన్నట్టుగా దాన్ని కీటోన్యూరియా అంటారు. కీటోన్ దేహాలు ఎక్కువగా ఉంటే దాన్ని కీటోన్యూరియా అంటారు. గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉంటే గ్లైకోన్యూరియా అని అంటారు. గ్లైకోన్యూరియా అంటే ఏంటి అనేది మనకు ఐడియా ఉండాలి. కీటోన్యూరియా అనేది ఐడియా ఉండాలి. డయాబెటీస్ మిల్లిటస్ దేనివల్ల వస్తుందంటే ఇన్సులిన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే మనకి ప్యాంక్రియాస్ నుంచి. ప్యాంక్రియాస్లో ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి లాంగర్హాన్స్ పుటికలు సెల్స్ అనేవి ఉంటాయి. లాంగర్హాన్స్ సెల్స్ నుంచి ఇన్సులిన్ విడుదలవుతుంది. మరి దేని నుంచి విడుదలవుతుందంటే ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అంటే లాంగర్హాన్స్లో ఉన్నటువంటి బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ అనేది ఏర్పడుతుంది. ఇన్సులిన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం డయాబెటీస్ మిల్లిటస్ ఈ చక్కెర వ్యాధిని గుర్తించాలి అంటే మనం దాంట్లో మూత్రంలో ఏం గుర్తించాలంటే కీటోన్ దేహాలు, అదేవిధంగా గ్లూకోజ్ని గుర్తించాలి. ఈ విధంగా మనం కీటోన్ని ఆ రెండింటిని బేస్ చేసుకొని షుగర్ వ్యాధి వచ్చిందా లేదనేది మనకి నిర్ధారించడం జరుగుతుంది. ఈ డయాబెటీస్ ఇన్సిడఫ్ దీంట్లో కూడా మూత్రాన్ని విసర్జిస్తూ ఉంటారు, కానీ మరి 20 లీటర్స్ మూత్రాన్ని విసర్జించరు. డయాబెటీస్ మిల్లిటస్, డయాబెటీస్ ఇన్సిపిడస్ ఈ రెండింటిని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి. మీరు ఆ రెండింటి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మిల్లిటస్ అంటే ఇక్కడ ఇన్సులిన్ లోపం వల్ల వచ్చేది. డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఏడిహెచ్ అనే హార్మోన్ వల్ల వచ్చేది. నెక్స్ట్ విసర్జక అవయవాలు చూస్తే ఇక్కడ ఊపిరితిత్తులు కూడా కార్బన్ డైఆక్సైడ్ని విసర్జిస్తాయి. ఇది ఎన్ని లీటర్లు పర్ డేకి ఎన్ని లీటర్లు రిలీజ్ చేస్తుందంటే 18 లీటర్స్ కార్బన్ డైఆక్సైడ్ని మన ఊపిరితిత్తులు అనేవి రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్ కాలేయం అనేది మన బాడీలో అతిపెద్ద గ్రంథి, అవయవం కాదు. అతిపెద్ద అవయవం అంటే స్కిన్ వస్తుంది, అతిపెద్ద గ్రంథి అంటే కాలేయం. ఈ కాలేయంలోని ఎర్రక్త కణాలు అనేవి బ్లాస్ట్ అవ్వడం వల్ల బైలిరుబిన్, బైలువర్ధిన్ అనేవి రిలీజ్ అవుతాయి. దాంతోపాటు స్టిరాయిడ్ హార్మోన్స్ కూడా ఉంటాయి దీంట్లోనే. అదేవిధంగా విటమిన్స్ అనేవి కూడా ఉంటాయి. కాలేయం అనేది అతిపెద్ద గ్రంథి. ఇది ప్రధానంగా విసర్జించేది ఏంటంటే బైలిరుబిన్, బైలువర్ధిన్, స్టెరాయిడ్ హార్మోన్, విటమిన్లను వీటిని కూడా విసర్జిస్తుంది బైల్ డక్ట్లో నుంచి, బైల్ ద్వారా. ప్రధానంగా విసర్జించేది అంటే బైలిరుబిన్, బైలువర్ధిన్ బైల్ జ్యూస్ ద్వారా అది విసర్జిస్తాయి. నెక్స్ట్ చర్మం చూసినట్టుగైతే చర్మంలో 2 రకాల గ్రంథులు మనకు కనిపిస్తాయి. ఒకటి స్వేద గ్రంథులు, ఇంకోటి చర్మస్రావ గ్రంథులు. స్వేద గ్రంథులు అంటే మనకు స్వెట్ గ్లాండ్స్ అంటాం. స్వెట్ గ్లాండ్స్ ఏం రిలీజ్ చేస్తుందంటే NaClని, యూరియాని, లాక్టిక్ యాసిడ్స్ని మూడింటిని రిలీజ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, NaClని, యూరియాని, లాక్టిక్ యాసిడ్ కూడా స్వేద గ్రంథుల నుంచి. మన స్వెట్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, అందుకని మన స్వెట్ను అబ్జర్వ్ చేస్తే సాల్టీగా ఉంటుంది. ఈ షుగర్ టేస్ట్ ఒక రకంగా వస్తుంది. అదేవిధంగా మనకు లాక్టిక్ యాసిడ్స్ అంటే ఎలా ఉంటాయి, పుల్లగా ఉంటాయి కదా, పుల్లగా ఇలా 3 రకాల టేస్ట్ను కలిగి ఉంటుంది మన స్వెట్. సాల్టీగా ఉంటుంది, అదేవిధంగా మనకు పుల్లగా ఉంటుంది, యూరియా టేస్ట్ కూడా కనిపిస్తుంది. అది స్వేద గ్రంథులు. నెక్స్ట్ చర్మస్రావ గ్రంథులు.
చర్మస్రావ గ్రంథులు చూసినట్టుగైతే మనకి ఎక్కువ చెవిలో ఉండేటువంటి గ్రంథులు ఇవి చర్మస్రావ గ్రంథులే. ఇవి ఆయిల్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి ఎక్కువగా. మన చర్మం ఎక్కువ డ్రై అయిపోకుండా ఉండడం కోసం చర్మస్రావ గ్రంథులు ఆయిల్, ఈ ఆయిల్ని ఏమన్నా ప్రధానంగా ఉండేది సీబం ఆయిల్. దీంతోపాటు చర్మస్రావ గ్రంథులు స్టిరాల్స్ని రిలీజ్ చేస్తాయి, హైడ్రోకార్బన్లు రిలీజ్ చేస్తాయి, వ్యాక్స్ని మైనాన్ని రిలీజ్ చేస్తాయి, అదేవిధంగా ఫ్యాటీ యాసిడ్స్ని కూడా రిలీజ్ చేస్తాయి. ఫ్యాటీ యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి. చర్మస్రావ గ్రంథులు రిలీజ్ చేసేవి, స్వేద గ్రంథులు రిలీజ్ చేసేవి ఇవి. చర్మస్రావ గ్రంథులు రిలీజ్ చేసేవి ఇవి, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఇవి 4, అవి 3. నెక్స్ట్ పెద్ద పేగు చూసినట్టుగైతే పెద్ద పేగులో కాల్షియం, మెగ్నీషియం, అదేవిధంగా ఐరన్ ఈ మూడింటిని విసర్జిస్తుంది పెద్ద పేగు. అదేవిధంగా లాలాజలము, కన్నీరు చూసినట్టుగైతే లాలాజలము అదేవిధంగా కన్నీరులో కూడా ఇవి కూడా విసర్జన చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ డిజార్డర్స్ చూసినట్టుగైతే మనకి మూత్రపిండాలు ప్రధానంగా కనిపించేది యురేమియా అనేది ఒకటి కనిపిస్తుంది. యురేమియా అంటే యూరియా అనేది అధికంగా ఉండటం, మూత్రంలో యూరియా అనేది అధికంగా ఉంటే దాన్ని యురేమియా అంటారు. మరి దేనికి ఉపయోగపడుతుందంటే మూత్రపిండాలు, దీనివల్ల ఏంటంటే మూత్రపిండాలు యురేమియా అంటే మూత్రపిండాలు పనిచేయవు. మూత్రపిండాలు పనిచేయనప్పుడు ఆ యూరియా అనేది రక్తంలో అధికంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం యురేమియా అంటాం. యురేమియాలో మనకు ప్రధానంగా కనిపించేది యూరియా అనేది అధికంగా ఉంటుంది. యూరియా ఎందుకు అధికంగా ఉంటుందంటే మూత్రపిండాలు పనిచేయవు కాబట్టి. నెక్స్ట్ వృక్క కాలిక్యూలి అంటే స్టోన్స్, రాళ్ళు. మూత్రంలో మనకి అప్పుడప్పుడు స్టోన్స్ ఏర్పడినాయి అంటారు కదా, ఆ స్టోన్స్ ఏర్పడినాయి గురించి చెప్పేది ఇది. మూత్రంలో యూరిక్ ఆమ్లము, ఆక్సాలేట్స్, ఈ ఆక్సాలేట్స్ అంటేనే స్టోన్స్. ఇవి స్టోన్స్ అనేవి కాల్షియం వల్ల ఎక్కువ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వృక్క వైఫల్యం ఫెయిల్యూర్, రీనల్ ఫెయిల్యూర్ అని అంటారు. మూత్రపిండాలు సరిగా పనిచేయని స్థితి. మూత్రపిండాలు కిడ్నీస్ అనేవి సరిగా పనిచేయవు. ఇక్కడేంటి మూత్రపిండాలు అనేవి పనిచేయవు అసలు. యురేమియాలో అవి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి, ఇక్కడ సరిగా పనిచేయవు. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటే డయాలసిస్. ఈ డయాలసిస్లోనే రక్తాన్ని పడతారు కాబట్టి దీన్ని హీమోడయాలసిస్ అంటారు. హీమోడయాలసిస్లో ప్రధానంగా వాడేది ఇక్కడ ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడేది సెల్లోఫాన్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సెల్లోఫాన్ అనేది ప్లాస్మా పొరతో ఈక్వల్. ఇక్కడ 2 రకాలైనటువంటి మనకి రక్తనాళాలు కనిపిస్తాయి. ఒకటి ధమని అనేది చూసినట్టుగైతే మన హ్యాండ్ దగ్గర ధమని దగ్గర నుంచి రక్తాన్ని తీస్తారు. డయాలసిస్లో రక్తాన్ని సిరల ద్వారా తీస్తారా ధమనుల ద్వారా తీస్తారంటే ధమనుల ద్వారానే రక్తాన్ని బయటికి తీస్తారు. ఈ బయట తీసిన రక్తం గడ్డగట్టుకోకుండా దీనికి హెపారిన్ అనేది యాంటీకోయాగులేట్ని హెపారిన్ని యాడ్ చేసి ఈ సెల్లోఫాన్లో పంపిస్తే అక్కడ సెల్లోఫాన్లోని ఫ్లూయిడ్లోని అక్కడ మొత్తము ఈ పాయిజన్ అయినటువంటి ఈ యూరియా ఏదైతే మూత్రం ఉందో మూత్రం అనేది ఫిల్టర్ అవుతుంది. ఆ ఫిల్టర్ అయినటువంటి మళ్ళీ ఏర్పడినట్టుగా ఆ మూత్రాన్ని సిరల ద్వారా మళ్ళీ మన శరీరంలోకి ఎక్కించడం జరుగుతుంది. ఇది డయాలసిస్ హీమోడయాలసిస్ అనేది. అదేవిధంగా సెల్లోఫాన్ అనేది ఇది ప్లాస్మా పొరలాగా పనిచేస్తుంది. దీన్ని ఆర్టిఫిషియల్ కిడ్నీ అని కూడా అంటారు. దీంట్లో ధమని ద్వారా రక్తాన్ని తీస్తారు, సిరల ద్వారా రక్తాన్ని ఎక్కిస్తారు. ఈ డయాలసిస్ జరగడానికి జరిగే ప్రాసెస్ ఎంత టైం పడుతుందంటే 2 to 6 అవర్స్ పడుతుందని మన ఇంటర్లో ఉంటే 3 to 6 అవర్స్ అనేది 10th క్లాస్లో ఉంది. దీన్ని కూడా మీరు ఒకసారి కంపేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ రెనిన్ అనేది కనిపిస్తుంది. రెనిన్ అనేది మనం జెక్స్టా గ్లోమరులస్ కణాల నుంచి రెనిన్ అనేది ఏర్పడుతుంది. ఇందాక చెప్పినటువంటి హార్మోన్ ఇది హార్మోన్ విసర్జక వ్యవస్థలో ఏర్పడుతుంది. ఇంకా డబుల్ ఎన్ ఉంటుంది రెనిన్. ఇది డైజెస్టివ్ సిస్టంలో పాలని డైజెషన్ చేయడానికి ఉపయోగపడేది. ఒక ఎన్ ఎక్కువగా ఉంటే అది డైజెస్టివ్ సిస్టమ్ది. నెక్స్ట్ ఇక్కడ విసర్జక అవయవాలు చూస్తే ప్రోటోజోవా అనేది వ్యాపన పద్ధతిలో విసర్జన అనేది జరుగుతుంది. పొరిపెలా సిలిండరేటర్లో మనకి అన్ని రకాల కణాల ద్వారా జరుగుతుంది. ఇందాక చెప్పుకున్న ప్లాటిహెల్మింథస్ అంటే ఫ్లేమ్ కణాల ద్వారా, ఎగ్జాంపుల్ ప్లనేరియా. అదేవిధంగా నెమటోడాలోని రెనెట్స్ సెకండ్ లెటర్, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఇక్కడ సెకండ్ లెటర్ గుర్తుపెట్టుకోండి. నెమటోడ్ అంటే రెనెట్స్, ప్లాటిహెల్మింథస్ అంటే ఫ్లేమ్ సెల్స్, ప్లనేరియా. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ప్లాటిహెల్మింథస్, ఫ్లేమ్ సెల్స్, ప్లనేరియా. నెక్స్ట్ అనిలేడాలోని ఇక్కడ సెకండ్ లెటర్ ఇక్కడ సెకండ్ లెటర్ నెఫ్రీడియా. ఇది కూడా మన జేఎల్లో అది గురుకుల జేఎల్లో
టీఎస్పీఎస్సీ జెల్లో గురుకుల పీజీటీలో అడిగినటువంటి ఈ బిట్ ఇవి చాలా ఇంపార్టెంట్. అనిలేడా అంటే రెనేట్, సారీ నెమటాడ్ అంటే రెనేట్, అనిలేడ్ అంటే నెఫ్రీడియా, ఆర్థోపోడ్ అంటే హరిత గ్రంథులు మాల్ఫిజన్ నాళాలు, మొలస్కా ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. మొలస్కా మెటా మొలస్కా మెటా నెఫ్రీడియా, మెటా నెఫ్రీడియా. నెక్స్ట్ ఎకానోడర్మిట్ అంటే ఇది కన్ఫ్యూజ్ ఏం లేదు, జల ప్రసరణ వ్యవస్థ. నెక్స్ట్ సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఇవన్నీ మూత్రపిండాలు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మొలస్కా, మెటానెఫ్రీడియా, అదేవిధంగా అనిలేడా, నెఫ్రీడియా. ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మ్యాచింగ్స్ ఇస్తాడు. నెమటాడ్ అంటే రెనేట్స్, ప్లాటిహెల్మింథస్ అంటే జ్వాలాకణాలు, ప్లనేరియా. ఓకే. నెక్స్ట్ సరీసృపాలు ఈ మూత్రం ఏర్పడే విధానం నుంచి మూత్రం బయటకు వచ్చేంత వరకు పాత్వే అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ బౌమన్ గుళికలో మనకి ఫిల్టరేషన్ జరిగి ప్రాథమిక మూత్రం అనేది ఏర్పడుతుంది. ప్రాథమిక మూత్రం అక్కడ నుంచి పీసీటీకి వస్తుంది. పీసీటీ నుంచి ఎల్ఈసి లూప్ నుంచి డీసీటీ నుంచి సిడి సంగ్రహణ నాళంలో అధిక గాఢత గల మూత్రం ఏర్పడుతుంది. అధిక గాఢత మూత్రం ఇక్కడ సిడి నుంచి కిడ్నీలో ఉన్నటువంటి పిరమిడ్ షేప్లో ఉన్నటువంటి పిరమిడ్స్లోకి వెళ్తుంది. పిరమిడ్స్ నుంచి కెలిసెస్ నుంచి మూత్రపిండంలో మనకి ఒక ద్రోణి లాంటి గరాటు లాంటి నిర్మాణం కనిపిస్తుంది. దాన్ని ద్రోణి అంటారు. గరాటు లాంటి నిర్మాణాన్ని, నొక్కు లాంటి నిర్మాణాన్ని హైలాస్ అంటారు. గరాటు లాంటి నిర్మాణాన్ని ద్రోణి అని అంటం జరుగుతుంది. నెక్స్ట్ మూత్రనాళం, ద్రోణి నుంచి మూత్రనాళం లెంత్ కూడా చెప్పుకున్నాం ఇందాక 20 సెంటీమీటర్స్ అని. మూత్రనాళం నుంచి మూత్రాశయంలోకి వస్తుంది. మూత్రాశయము నుంచి ప్రసేకము లెంత్ కూడా చెప్పుకున్నాం. ప్రసేకం ఫిమేల్ అయితే 4 సెంటీమీటర్స్, మేల్ అయితే 20 సెంటీమీటర్స్, మేల్ అయితే 20 సెంటీమీటర్స్ అని చెప్పుకోవడం జరిగింది. ఇది మూత్రనాళం, ఇది 30 సెంటీమీటర్స్. ఇవి మూత్రం ఏర్పడే విధానము, అది మూత్రం పాస్ అయ్యే పాత్వే. ఇవి విసర్జ వ్యవస్థకు ఫస్ట్ మనకి 10th క్లాస్లోని ఇంటర్మీడియట్లోని కంప్లీట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం మీకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.